హలో గాయస్, వెల్కమ్ టు ఫిజిక్స్ స్క్రాచ్ ప్యాడ్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కర్ల్. ఓకే, సో కర్ల్ అంటే ఏంటి? డెల్ ఆపరేటర్కి ఒక వెక్టార్కి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే దాన్ని కర్ల్ అంటారు. నార్మల్గా డెల్ ఆపరేటర్ అంటే ఏంటి? డో బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ కే క్యాప్. అండ్ సపోజ్ ఏ వెక్టార్ని ఎట్లా కన్సిడర్ చేస్తామంటే xi క్యాప్ ప్లస్ yj క్యాప్ ప్లస్ zk క్యాప్. సో ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది? డెల్ బార్ క్రాస్ ఏ బార్. క్రాస్ ప్రొడక్ట్ ఎలా చేస్తారు? ఇలానే కదా, ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ ఇంటూ ఎక్స్ వై జెడ్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? ఐ క్యాప్ ఇంటూ ఇది కన్సిడర్ చేయకూడదు, ఇది కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే కన్సిడర్ చేయాలి. డో జెడ్ బై డో వై మైనస్ డో వై బై డో జెడ్ మైనస్ జే క్యాప్. జే క్యాప్ అంటే ఈ లైన్ తీసుకోకూడదు, ఈ లైన్ తీసుకోకూడదు. ఏమవుతుంది? డో బై డో ఎక్స్ ఇంటూ జెడ్ మైనస్ డో ఎక్స్ బై డో జెడ్ ప్లస్ కే క్యాప్ ఇంటూ కే క్యాప్ అంటే డో వై బై డో ఎక్స్ డో వై బై డో ఎక్స్ మైనస్ డో ఎక్స్ బై డో వై. ఇప్పుడు డో జెడ్ బై డో వై ఏమవుతుంది? 0. అలానే డో వై బై డో జెడ్ ఏమవుతుంది? 0. సో ఈ పార్ట్ మొత్తం 0 అయిపోతుంది. అంటే 0 ఐ క్యాప్ మైనస్ డో జెడ్ బై డో ఎక్స్ ఎంత? 0. డో ఎక్స్ బై డో జెడ్ ఎంత? 0. అంటే ఈ పార్ట్ మొత్తం 0 అయిపోతుంది. నెక్స్ట్ డో వై బై డో ఎక్స్ ఎంత? 0. డో ఎక్స్ బై డో వై ఎంత? 0. అంటే ఈ పార్ట్ మొత్తం 0 అయిపోయింది. అంటే మనకి లాస్ట్ ఏం వచ్చింది? 0 వచ్చింది. 0 అంటే ఏంటి? నల్ వెక్టర్. నల్ వెక్టర్. సో అసలు ఏంటి కర్ల్? ఎందుకు ఈ కర్ల్ అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ కర్ల్ ఏం చేస్తుంది? ఈ కర్ల్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఈ కర్ల్ ఏం చేస్తుంది? ఏదైనా బాడీ యొక్క రొటేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది? ఎక్స్ప్లెయిన్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ రొటేషన్ ఆన్ ఎ బాడీ. అంటే ఒక బాడీ మీద రొటేషన్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కర్ల్ అనేది. సపోజ్ ఇప్పుడు మనం ఒక బాడీ కన్సిడర్ చేసాం. సో ఇట్ సైడ్ ఫోర్స్ ఉంది, ఇట్ సైడ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఇట్ సైడ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఎక్కువ ఫోర్స్ ఉంది, ఇక్కడ తక్కువ ఫోర్స్ ఉంది. సో బాడీ అప్పుడు ఎటు మూవ్ అవుతుంది? ఫార్వర్డ్ మూవ్ అవుతుంది కదా. సో బాడీ అనేది ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. అలానే ఇక్కడ ఎక్కువ ఫోర్స్ ఉంది, ఇక్కడ తక్కువ ఫోర్స్ ఉంది. అప్పుడు బాడీ రొటేట్ కూడా అవుతుంది కదా. సో ఇక్కడ బాడీ ఫ్రంట్కి మూవ్ అవుతుంది, అలానే రొటేట్ కూడా అవుతుంది. సో కర్ల్ని ఇంకెలా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అంటే, ఇప్పుడు ఈ బాడీని రొటేట్ చేయడానికి ఎంత ఫోర్స్ అనేది మనం ఎంత ఎఫెక్టివ్గా అప్లై చేయాలి అనేది కూడా కర్ల్ చెప్తుంది. సో దాన్ని ఎలా రాస్తాం? హౌ ఎఫెక్టివ్లీ ద force is being applied on a body to rotate it. అంటే ఒక బాడీని రొటేట్ చేయాలంటే ఫోర్స్ని మనం ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి, అంటే ఎంత ఎఫెక్టివ్గా అప్లై చేయాలి అనేది కర్ల్ చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు కర్ల్ ఇందాక మనం సాల్వ్ చేసినప్పుడు కర్ల్ అనేది 0 వచ్చింది. సో ఎలాంటి కేసెస్లో 0 వచ్చింది, ఎలాంటి కేసెస్లో 0 అవ్వదు కర్ల్ అనేది చూద్దాం. అంటే కర్ల్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 ఎలాంటి కేసెస్లో అవుతుంది, ఈక్వల్స్ టు 0 ఎలాంటి కేసెస్లో అవుతుంది. సపోజ్ ఇక్కడ మనకి ఒక రివర్ ఉందనుకుందాం.
రివర్ మధ్యలో ఒక వీల్ పెట్టాం. వీల్ పెట్టినప్పుడు ఇలా వాటర్ ఫ్లో అవుతుంది. సో వాటర్ ఫ్లో అనేది ఫోర్స్ అన్ని డైరెక్షన్స్ నుంచి సేమ్ ఉందంటే అప్పుడు వీల్ రొటేట్ అవ్వదు. అప్పుడు వీల్ రొటేషన్ లేకపోతే కర్ల్ అనేది 0 అవుతుంది. అదే అన్ని సైడ్స్ నుంచి ఫోర్స్ సేమ్ గా లేకపోతే వీల్ అనేది రొటేట్ అవుతుంది కాబట్టి రొటేషన్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ రొటేషన్ ఇక్కడ లేదు. రొటేషన్ ఉన్నప్పుడు కర్ల్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, అంటే మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కదా కర్ల్ అనేది రొటేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్పి. సో ఇక్కడ రొటేషన్ ఉన్నప్పుడు మాత్రం కర్ల్ 0కి ఈక్వల్ అవుతుంది. రొటేషన్ లేకపోతే కర్ల్ అనేది 0 అవుతుంది. ఇప్పుడు డైరెక్షన్ అంటే కర్ల్ డైరెక్షన్ ఏంటి, కర్ల్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే సపోజ్ ఒక 2D డైమెన్షన్ లో బాడీ ఉంది, XY ప్లేన్ లో బాడీ ఉంది. ఇది యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం 3 డైమెన్షన్ లో చూద్దాం. సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లానే కదా, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా డైరెక్షన్. సో ఇది ఎటుంది, పాజిటివ్ Z డైరెక్షన్ లో కదా ఉంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే పాజిటివ్ Z డైరెక్షన్ లో ఉంది కర్ల్ అనేది. సో పాజిటివ్ Z. సపోజ్ ఇప్పుడు అదే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చూస్తాం, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు Z అనేది కర్ల్ అనేది ఎటువైపు ఉంది, -Z డైరెక్షన్ లో ఉంది కదా. సో ఇది -Z కదా. సో కర్ల్ అనేది -Z డైరెక్షన్ లో ఉంది, అంటే కర్ల్ అనేది రొటేషన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ తీసుకున్నాం, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే థంబ్ ఫింగర్ ని మనం కర్ల్ డైరెక్షన్ గా కన్సిడర్ చేస్తున్నాం. సో మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే -Z డైరెక్షన్ లో ఉంటుంది కర్ల్ డైరెక్షన్. అలానే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే పాజిటివ్ Z డైరెక్షన్ లో ఉంటుంది కర్ల్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రొటేషన్ కి కర్ల్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అంటే రొటేషన్ పర్పెండిక్యులర్ టు కర్ల్ డైరెక్షన్. అదే మనకి అసలు రొటేషనే లేకపోతే కర్ల్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనకి ఆర్ బార్ వెక్టర్ xi క్యాప్ ప్లస్ yj క్యాప్ ప్లస్ zk క్యాప్ అయితే డెల్ క్రాస్ ఆర్ బార్ ఏమవుతుంది. సో మనకి డెల్ బార్ క్రాస్ ఆర్ బార్ ఏంటి, నార్మల్గా క్రాస్ ప్రొడక్ట్ i బార్ j బార్ k క్యాప్ బై డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఇక్కడ ఏమవుతుంది x y z. సో i క్యాప్ ఇది డో జెడ్ బై డో వై ఏమవుతుంది 0. నెక్స్ట్ డో వై బై డో జెడ్ ఏమవుతుంది 0 మైనస్ జే క్యాప్ తీసుకున్నప్పుడు ఆ లైన్ జే క్యాప్ ఉన్న లైన్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకోకూడదు. మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి, డో జెడ్ బై డో ఎక్స్ అంటే 0. నెక్స్ట్ డో ఎక్స్ బై డో జెడ్ 0 ప్లస్ కే క్యాప్ ఏ ఎలిమెంట్స్ కన్సిడర్ చేయాలి, ఈ 4 ఎలిమెంట్స్ కదా, అంటే డో వై బై డో ఎక్స్ అంటే 0. నెక్స్ట్ డో ఎక్స్ బై డో వై అంటే 0. సో మొత్తం 0 అయిపోయింది. 0 i క్యాప్ మైనస్ 0 j క్యాప్ ప్లస్ 0 k క్యాప్ అంటే ఇదేంటి నల్ వెక్టర్, అంటే ఇక్కడ రొటేషన్ లేదు అని. నెక్స్ట్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. f ఈక్వల్స్ టు xy i క్యాప్ ప్లస్ yz k క్యాప్ ప్లస్ zx j క్యాప్ k క్యాప్. ఓకే, సో ఇప్పుడు డెల్ బార్ క్రాస్ f బార్ ఏమవుతుంది, అప్పుడు డెల్ బార్ క్రాస్ f బార్ ఈక్వల్స్ టు i క్యాప్ j క్యాప్ k క్యాప్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఇక్కడ xy yz zx. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, i క్యాప్ ఇంటూ డో బై డో వై ఆఫ్ zx. ఇందులో y కాంపోనెంట్ లేదు కాబట్టి ఇది ఏమవుతుంది 0 అయిపోతుంది. నెక్స్ట్ డో బై డో జెడ్ ఆఫ్ yz. ఇది ఏమవుతుంది z కాంపోనెంట్ ఉంది కాబట్టి ఇది 1 అవుతుంది. రిమైనింగ్ ఎంత y.
సో వై రాసుకుంటాం మైనస్ జే క్యాప్. జే క్యాప్ ఏంటి? డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ ఎక్స్. డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ ఎక్స్ ఎంత? జెడ్. నెక్స్ట్ ఇది డో ఎక్స్ వై బై డో జెడ్ ఎంత? 0. నెక్స్ట్ ప్లస్ కే క్యాప్ ఇంటూ కే క్యాప్. నెక్స్ట్ డో బై డో ఎక్స్ ఇంటూ వైజెడ్ ఏమవుతుంది? 0 మైనస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ వై ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. సో ఇది మైనస్ వై ఐ క్యాప్ మైనస్ జెడ్ జే క్యాప్ మైనస్ ఎక్స్ కే క్యాప్. సో మైనస్ కామన్ తీస్తే వై ఐ క్యాప్ ప్లస్ జెడ్ జే క్యాప్ ప్లస్ ఎక్స్ కే క్యాప్. సో ఇది సొల్యూషన్. ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.